ఇక కరీంనగర్లో ఇటుక బట్టి కూలీలపై దాడి జరిగిన విచారణకు ఆదేశించారు కలెక్టర్. యజమానిపై పెద్దపల్లి పిఎస్లో కంప్లైంట్ చేయాలని కూలీలకు సూచించారు. అయితే కలెక్టర్ను కలిసేందుకు దాదాపు 50 కిలోమీటర్లు నడిచి వచ్చారు కూలీలు. యజమాని తమపై అమానుషంగా దాడి చేశారంటూ కంప్లైంట్ చేశారు. కూలీల సమస్యను పరిష్కరిస్తామన్న కలెక్టర్ స్వరాష్ట్రం వెళ్లేవారికి ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్లో ఇటుక బట్టి నిర్వాహకులు దాడి చేస్తున్నారని వచ్చిన కంప్లైంట్ పై స్పందించారు జిల్లా కలెక్టర్. ఒడిశాకు చెందిన 100 మంది కూలీలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణకు ఆదేశించారు. రాఘవపూర్లోని ఎస్టీటీ ఇటుక బట్టి యజమాని తమపై అమానుషంగా దాడి చేశారని ఆరోపిస్తున్నారు కార్మికులు. మహిళలు, చిన్నపిల్లలని కూడా చూడకుండా యజమానులు తమను కొడుతున్నారని కలెక్టర్కు వివరించారు. రాఘవపూర్లోని ఇటుక బట్టి యజమాన్యులపై కంప్లైంట్ చేసేందుకు 50 కిలోమీటర్లు నడిచి కరీంనగర్కొచ్చారు. నిన్న సాయంత్రం బయలుదేరిన కూలీలు రాత్రంతా నడిచారు. చలిని కూడా లెక్క చేయకుండా 12 గంటలు నడిచి కరీంనగర్ కలెక్టరేట్కు చేరుకున్నారు. బాండెడ్ లేబర్గా రావడం వల్లే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయన్నారు కలెక్టర్ నీతూ కుమారి. ఇకపై డైలీ లేబర్గా మాత్రమే రావాలని సూచించారు. ఇక్కడి నుంచి సొంత రాష్ట్రం వెళ్లాలనుకునే వారికి ప్రభుత్వమే ఖర్చులు భరించి పంపిస్తామన్నారు కలెక్టర్. ఒడిశా కార్మికుల తరపున పౌర హక్కుల నేతలు కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. అంతకుముందు కార్మికులు కలెక్టర్ను కలవకుండా పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. పౌర హక్కుల నేతలు మద్దతివ్వడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఇటుక బట్టి యజమానిపై పెద్దపల్లి పిఎస్లో కంప్లైంట్ చేయాలని కలెక్టర్ సూచించారు. అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో పెద్దపల్లికి వెళ్లారు కార్మికులు.